మునక్కాయ మసాలా కర్రీ చేయాలంటే ఇలా చేయాలి. ముందుగా మునక్కాయలు రెడీ చేసుకునేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా తీసుకునేసి, ఉల్లిపాయలని ఈ టైప్‌లో మనం కట్ చేసుకోవాలి. ఈ ఏర్లు భాగంలో ఉండే ఈ గడ్డనైతే తీసేసుకునేసి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని. ఇలా కట్ చేసిన ఉల్లిపాయలనైతే తీసి ఒక ప్లేట్‌లో వేసేసుకునేసి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకొని, ఈ పచ్చిమిరపకాయలను కూడా సేమ్ అదే విధంగా సన్నగా పొడవుగా చీల్చి ఒక ప్లేట్‌లో వేసుకొని, ఇప్పుడు చింతపండు నానేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి, నూనె వేసి, దాంట్లో తాలింపు గింజలు, మెంతులు, వెల్లుల్లిపాయలు వేసి, ఆ తర్వాత ఇలా వేగనిచ్చి పచ్చిమిరపకాయలు కూడా వేసుకునేసి, కాస్త వేగాక కట్ చేసిన ఉల్లిపాయలు, మునక్కాయలు, కరివేపాకు వేసుకునేసి, సాల్ట్ కూడా వేసి, చిటికెడు పసుపు వేసుకునేసి, ఇలా కలుపుతూ మనం బాగా వీటిని మూతబెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో ధనియాల పొడి, కారం వేసుకునేసి, ఇలా బాగా కలిపి ఇలా ఫ్రై అయిన దాంట్లో చింతపండు నీళ్లు పోసి, రుచి సరిపడా సాల్ట్ వేసుకొని, ఇలా మూతబెట్టి ఉడికించుకొని, మీదకించి కొత్తిమీర జల్లి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్.